వచ్చే ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్న ట్రంప్ ఇప్పుడు మనకి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి, అట్లాగే డైరెక్ట్ ఎలక్షన్ అది ఈవీఎంలు ఉంటాయి. అమెరికాలో ఒక మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అంటే మనకి మెయిల్ ద్వారా ఓటేసి హక్కిస్తారనమాట. దీన్నే క్రిందసారి బైడెన్ వాళ్ళు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. ఎవరెవరికి మెయిల్ వెళ్ళినాయో పట్టుకుని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతన డబ్బులే ఇచ్చారా ప్రలోభ పెట్టారో వాళ్ళ చేతన ఎక్కువగా తమకు అనుకూలంగా ఓటేయించుకున్నారు. అందుకని ఇప్పుడు ట్రంప్ తన చేతిలో ఉన్న పవర్ని అడ్డుపెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేశాడు. ఏమనంటే మెయిల్ ఇన్ బ్యాలెట్స్ దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ 2026లో జరగబడేటువంటి ఈ ఏడాది జరగబడేటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాడు. దాన్ని దుర్వినియోగం అవుతోంది కాబట్టి అమెరికన్ రాజ్యాంగం కోసం, అమెరికా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు చెప్తాను. అతని సంతకాలు పెట్టడం అదంతా ప్రచారం చేసుకోవడం సరదా.